దేశంలోనే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేసింది. బీసీల కోసం ప్రత్యేకంగా మేము పాటుపడ్డామని చెప్పి ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో దానికి కట్టుబడి ఉంది. మనతో మాట్లాడేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సార్ చెప్పండి, దేశంలోనే ఆదర్శంగా రోల్ మోడల్గా నిలిచింది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం బీసీ కులగణన చేసింది. దానికి బీసీల కోసం ఎలాంటి ఏదైతే రిజర్వేషన్ అయితే దానికి కానీ ఇంకా మిగతా అంశాలపైన ఎలాంటి ముందుకెళ్తారు? స్వతంత్ర భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ఆచరణలోకి పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. మేము ధైర్యంగా చెప్పగలుగుతాం, స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక చరిత్రాత్మక నిర్ణయం కుల సర్వే చేయడమే కాకుండా దాంట్లో 56% బీసీలు ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం, అదే సరిపెట్టుకోకుండా రేపు రాబోయే అసెంబ్లీలో 42% రిజర్వేషన్ చట్టబద్ధ కల్పజేయడం అనేది చాలా చాలా చరిత్రాత్మకమైన అంశం. ఇది ఈ తెలంగాణ చరిత్రలో భారతదేశంలో కొత్త అధ్యాయం. రాహుల్ గాంధీ గారి కళ పరిపూర్ణంగా సాకారమయ్యే వేళ తెలంగాణలో వచ్చింది. నేను బీజేపీ నాయకులకు సూటిగా సవాల్ విసురుతూ ఉన్నా. బండి సంజయ్ గారు బీసీ బిడ్డగా ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మేము అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చిన తర్వాత మీ కర్తవ్యం మొదలవుతుంది. మీరు మీ ఎంపీలు మోడీ నొప్పించో మెప్పించో 9th షెడ్యూల్లో చేర్చి సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ అధిగమించి బీసీలకి రిజర్వేషన్ తెస్తారని ఆశిస్తూ ఉన్నాం. తెలంగాణలో కాదు, కృష్ణ గారు చెప్తారు యావత్ దేశంలో కుల సర్వే జరగాలని. కృష్ణ గారు ఒక మాట చెప్తాడు, ఈటల రాజేందర్ గారు దాన్ని ఖండిస్తూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఖండిస్తూ ఉన్నారు. ఇది మీరు బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బీసీల మీద ప్రేమ ఉంటే 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు చట్టబద్ధ తీసుకురావాలి. తెలంగాణలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆలస్యమైనప్పటికీ ఇప్పటికే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సన్నాహక సమావేశాలు ఏర్పాటు, దాన్ని ఎలా ప్రతిష్టాత్మకం చేస్తారు? బీజేపీ పరాభవం తప్పదు. ఇలా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది. పట్టభద్రులకు కావాల్సింది ఏంటి? ఉద్యోగ భద్రత. రేపు ఇంకా పై సంవత్సరం వరకు ఉద్యోగాలు కావాలి. ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 56,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఇంకా ఖాళీలుగా ఉన్నటువంటి భర్తీలన్నీ పూర్తి చేస్తాము. ఆ చిత్తశుద్ధి మాకుంది. బీసీ బిడ్డలు కూడా ఆలోచించాలి. కుల సర్వే, బీసీలకు చట్టబద్ధత, బీసీలకు అధిక ప్రాముఖ్యత కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని ఎంత ఆదరించుకుంటే అన్ని అవకాశాలు బీసీలకు వస్తాయి. అది గ్రహించుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాల్సిందిగా బీసీ బిడ్డలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలా ఒక బీసీ బిడ్డను పీసీసీ ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ప్రతి బీసీ గ్రాడ్యుయేట్ మీద ఉంది. ఆ దశగా పోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే మీరు ఇటీవల కాలంలో ఒక కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీలో చివరిగా ఏదైతే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయో దానికి ఎలా ఉంది? డెఫినెట్గా ఏదో ఒక రోజు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలి. అది ఎక్కడ సాధ్యమవుతుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? బీసీలకి ఏదైనా ఉన్నత స్థానం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైన మాట చెప్తా ఉన్నాడు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పినా, రేవంత్ రెడ్డి గారు చెప్పినా, మేము చెప్పినా ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. ఇలా బండి సంజయ్ గారు అంత కష్టపడి పనిచేస్తే తీరా వాడుకొని బయటేసిన సందర్భం చూసాం. బీసీలకు బీజేపీలో ఉన్నటువంటి ఆదరణ. బీఆర్ఎస్ పార్టీలో ఏ బీసీని కనీసం ప్రెసిడెంట్ కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేసే పరిస్థితి లేదు. సో బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? భవిష్యత్తులో న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. మొత్తానికి చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ కులగణన చేసిందో దేశంలోనే రోల్ మోడల్. బీజేపీ పార్టీకి మేము అసెంబ్లీలో బిల్లు చేసి పంపిస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి బీసీ నేతనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బీసీ కులగణన చేసిన నేపథ్యంలో ఏ పార్టీలో అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని చెప్పి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.